కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో ఒక పామాయిల్ తోట 50 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆ తోట యజమాని ఆ తోటకు వాచ్మెన్గా గణేష్ అనే వ్యక్తిని నియమించాడు. గత 10 సంవత్సరాల నుండి గణేష్ ఆ తోటకు వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. తోటకు సమీపంలోని ఒక ఇంటిలో అతని భార్య భవానీతో కలిసి ఉంటున్నాడు. వీరిది ప్రేమ వివాహం. వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె పేరు జ్ఞానేశ్వరి. ఈమెను జాహ్నవి అని కూడా అంటారు. వయసు 2.5 సంవత్సరాలు. జ్ఞానేశ్వరికి చెల్లెలు ఉంది. ఆ రోజు 6 జూను శనివారం 2026 సంవత్సరం ఉదయం సుమారు 11:30 గణేష్ పామాయిల్ తోటకు బైక్పై బయలుదేరాడు. అతను బైక్పై వెళ్తుంటే నేను వస్తానని జ్ఞానేశ్వరి వెళ్తున్న బైక్ వెనుక పరిగెత్తింది. అది గమనించి గణేష్ బైక్ ఆపి పాపను బైక్ ఎక్కించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర పాపను దింపి భార్యకు అప్పగించాడు. భార్య పాపను లోనికి తీసుకొని వెళ్ళింది. గణేష్ మళ్ళీ బైక్పై పామాయిల్ తోటకి బయలుదేరాడు. జ్ఞానేశ్వర్ తల్లి 2వ కుమార్తెకు స్నానం చేయించే పనిలో నిమగ్నమైంది. 2వ పాపకు నెలల వయసు ఉంటుంది. జ్ఞానేశ్వరి మళ్ళీ ఇంటి నుండి బయటకు వచ్చి తండ్రి కోసం పామాయిల్ తోట వైపు పరిగెత్తింది. వీళ్ళ ఇంట్లో ఉండే ఒక పెంపుడు కుక్క కూడా జ్ఞానేశ్వరిని అనుసరిస్తూ ఆమె వెంట పరిగెత్తింది. జ్ఞానేశ్వరి బయటకు వెళ్ళడం తల్లి భవానీ గమనించలేదు. కొంత సమయం తర్వాత ఆ ప్రాంతంలో ఉండే ఒక వ్యక్తి గణేష్ ఇంటికి వచ్చాడు. భవానీ బయటకు వచ్చింది. మీ పాప పామాయిల్ తోటకు వెళ్ళే మార్గంలో నాకు ఏడుస్తూ కనిపించిందని ఆమె దగ్గరికి వెళ్తే కుక్క నా మీద దాడి చేయబోతే పాపను తీసుకురావడం వీలు కాలేదని, పాప ఇంటికి వచ్చిందా అని ఆ వ్యక్తి భవానీతో అన్నాడు. అది విన్న భవానీ షాక్ అయ్యింది. అసలు పాప బయటకు ఎప్పుడు వెళ్ళింది అని కంగారు పడుతూ అయోమయంగా తోటలో ఉన్న భర్త గణేష్కి ఫోన్ చేసి పాప అక్కడికి వచ్చిందా అని అడిగింది. పాప ఇక్కడికి రావడం ఏంటి? నేనే ఇంట్లో పాపను దిగబెట్టి తోటకు వచ్చాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎలా వస్తుంది అని గణేష్ ఆశ్చర్యపోయి అడిగాడు. పామాయిల్ తోట దారిలో జ్ఞానేశ్వర్ని ఆ వ్యక్తి చూడడం, కుక్క దగ్గరికి రానివ్వకపోవడం వివరాలు భవానీ చెప్పింది. నేను 2వ కూతురుకు స్నానం చేయించే పనిలో ఉండగా బహుశా నిన్ను వెతుక్కుంటూ తోటకు బయలుదేరి ఉండొచ్చని భవానీ ఏడుస్తూ చెప్పింది. వెంటనే గణేష్ తోట నుండి ఇంటికి బయలుదేరాడు. భార్య భర్త జరిగిన విషయం గ్రామస్తులకు చెప్పి బోరున విలపించారు. అందరూ కలిసి జ్ఞానేశ్వరి కోసం వెతకటం ప్రారంభించారు. 50 ఎకరాల్లో ఉన్న పామాయిల్ తోట పక్కనే సుమారు 1000 ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంటుంది. తోట పక్కనే ఒక కొండ ఉంటుంది. ఆ కొండ ప్రాంతంలో పాప పేరెంట్స్, గ్రామస్తులు వెతికినా కూడా జ్ఞానేశ్వరి కనిపించలేదు. సాయంత్రం స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అనేక బృందాలుగా విడిపోయి ఆ కొండ ప్రాంతంలో వెతికారు. అయినా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించలేదు. పామాయిల్ తోట, వందల ఎకరాల అటవీ ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలు గాలించాయి. అయినా కూడా పాప ఆచూకీ దొరకలేదు. దాదాపు 200 మంది సిబ్బందితో 10 బృందాలుగా ఏర్పడి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయినా కూడా పాప ఆచూకీ దొరక్కపోవడంతో ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా అనే కోణంలో విచారిస్తున్నారు. జ్ఞానేశ్వరి ఇంటికి ఉన్న సీసీటీవీ కెమెరాలో పాప తండ్రి పాపను ఇంట్లో దింపి వెళ్ళడం, అతను వెళ్ళిన కొద్దిసేపటికే పాప మళ్ళీ తోట వైపు పరిగెత్తడం రికార్డయింది.
అక్కడ తప్ప ఎక్కడ ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్ల వెతకటం కష్టంగా మారింది. పాప ఆచూకీ చెప్పిన వారికి ₹1,00,000 బహుమానం పోలీసులు ప్రకటించారు. ఒకవేళ ఆ అటవీ ప్రాంతంలో క్రూర మృగం పాపను అటాక్ చేస్తే పాప తాలూకు శరీర భాగాలు కనిపించాలి కదా, అవి కూడా కనిపించట్లేదు. మంగళవారం సాయంత్రం కొండ మీద నుండి పాపతో పాటు వెళ్ళిన కుక్క తిరిగి వచ్చి పాప తల్లి భవానీ మీద ఎగబడి చున్నీ లాగి స్వల్పంగా గాయాలు చేసింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. కుక్కను గమనిస్తే దాని ఒంటి మీద గాయాలు ఉన్నాయి. కుక్క మీద ఎవరో దాడి చేశారని భావించారు. పాప తల్లిని గాయపరిచిన వెంటనే కుక్క మళ్ళీ పామాయిల్ తోట వైపు పరిగెత్తింది. దాన్ని పట్టుకుందామని పోలీసులు ప్రయత్నించినా అది దొరకలేదు. కుక్క తిరిగి వచ్చింది కాబట్టి పాప ఆచూకీ కుక్కకు తెలిసే ఉంటుందని అందరూ భావించారు. పాప తల్లిని కుక్క ఎందుకు గాయపరిచిందో అర్థం కాలేదు. బహుశా 3 రోజుల పాటు ఆహారం లేకపోవటం వల్ల అది అలా ప్రవర్తించి ఉండవచ్చని అనుకున్నారు. పాప దుస్తులను డాగ్ స్క్వాడ్లోని డాగ్కి వాసన చూపించి తోట అంతా అడవిలో వెతికినా కూడా పాప ఆచూకీ లభించలేదు. పామాయిల్ తోటకి దగ్గరలో జీడి మామిడి తోట ఉంది. అక్కడ జీడి పిక్కలు ఏరుకునే వాళ్ళు ఏమైనా పాపను కిడ్నాప్ చేశారా అనే కోణంలో వారిని విచారించినా కూడా ప్రయోజనం లేకపోయింది. బుధవారం రోజు పోలీసులు పామాయిల్ తోట దగ్గర పారిపోయిన కుక్కను రెస్క్యూ చేసి పట్టుకుని బంధించారు. దాని మెడను ఒక గొలుసుతో కట్టి అదుపులోకి తీసుకున్నారు. గురువారం రోజు డాగ్ స్క్వాడ్లోని డాగ్కి పారిపోయి దొరికిన ఆ కుక్కని వాసన చూపించారు. పోలీసు బృందాలు, డాగ్ స్క్వాడ్ పాప తోట సమీపంలో మొదట ఒక వ్యక్తికి కనిపించి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళబోతే కుక్క దాడి చేయబోయింది కదా, ఆ ప్రాంతానికి వెళ్ళారు. విరామం లేకుండా అందరూ పాప కోసం వెతుకుతున్నారు. గురువారం నాటికి పాప ఆచూకీ లభించలేదు. పాప ఆచూకీ దొరికిన తర్వాత ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది అనే సమాచారంతో ఇంకొక వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి.